ప్రతి ఒక్క మంచి ఆరంభానికి పర్ఫెక్ట్ టైం ఉంటుందని మనం అందరం అనుకుంటాం కదా. అలాంటి ఒక రోజే ఈ అక్షయ తృతీయ. కానీ అక్షయ తృతీయ అంటే జస్ట్ గోల్డ్ కొనడం, షాపింగ్ చేయడం మాత్రమే కాదు, దీనికి ఒక డీప్ స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంది. అక్షయ తృతీయ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. ఫస్ట్, అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయ అంటే ఎవర్ లాస్టింగ్, చిరకాలం అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున కుచేలుడు అనే పేద బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడికి పిడికెడు బియ్యాన్ని ఇస్తాడు. అయితే శ్రీకృష్ణుడు ఆ చిన్న నైవేద్యాన్ని ప్రేమతో స్వీకరించి కుచేలుడిని ధనవంతుడిగా మారుస్తాడు. అందుకే ఈ రోజున ఇచ్చే దానం, చేసే ప్రార్థనలు అక్షయంగా ఫలిస్తాయని నమ్ముతారు. అండ్ మన యాన్సిస్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజున ఎర్త్ మీద పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఏమైనా పని స్టార్ట్ చేస్తే వాటికి మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకే చాలామంది ఈరోజు హౌస్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిజినెసెస్ లాంటివి స్టార్ట్ చేస్తారు. దీన్ని సైంటిఫిక్ యాంగిల్లో చూస్తే, మోడర్న్ సైన్స్ ప్రకారం ఏప్రిల్ అండ్ మే మంత్స్లో హై సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల మన బాడీకి న్యాచురల్ విటమిన్ డి జనరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ మన మైండ్ కూడా ఫ్రెష్ అండ్ అలర్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో చూద్దాం. వీలైతే స్మాల్ డొనేషన్స్ చేయొచ్చు, అండ్ పాసిబుల్ అయితే గోల్డ్ ఆర్ సిల్వర్ని కొనొచ్చు. అండ్ బిజినెస్ ప్లాన్స్ ఏమైనా ఉంటే ఈరోజు స్టార్ట్ చేయొచ్చు. ఏమైనా బుక్స్ చదవాలన్నా చదవచ్చు. అండ్ మంచి హ్యాబిట్స్ని హ్యాబిట్యుయేట్ చేసుకోవచ్చు. ప్రేయర్ లేదా మెడిటేషన్స్ని చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు పాజిటివ్ థాట్తో ఏ పనైనా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా అక్షయ తృతీయ యొక్క ఇంపార్టెన్స్. సో ఈరోజు మనం కూడా ఏదో ఒక స్మాల్ పాజిటివ్ స్టెప్ని తీసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.